ఒక యవన స్త్రీ నీ యవనపు జీవితంలో జాగ్రత్త. దుష్టుడు అప్పుడే నీ జీవితానికి పతనపు దశ ప్రారంభిస్తాడు. ఆ దుష్టుడి చేతిలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవజనులు చదివించారుగా తిమోతి పత్రిక, నీ ప్రవర్తన, నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ప్రేమ జాగ్రత్త. చిన్నప్పుడు అందరినీ ప్రేమిస్తాం, చిన్నపిల్లలు కూర్చుని ఆడికి వెళ్ళి ఆడుకుంటాం, వాడికి వెళ్ళా పాపము మీ పాప అక్కడికి వెళ్ళి ఆడుకుంటాకి వెళ్ళిందండి. ఎవరో స్టేజ్ దాటిన తర్వాత ఆడుకుంటాకి వెళ్తే కుదరదు, ఆడుకుంటాకి వెళ్తే కుదరదు. తల్లిదండ్రులు అలా చెప్పారా పాడు చేస్తున్నట్లు లెక్క. మీ పాప ఎక్కడికి వెళ్ళి, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటాకి, మీ పాప అక్కడికి ఆడుకుంటాకి, ఇంకా అది ఉండకూడదు, అది ఉండకూడదు. అదే ప్రమాదం. స్నేహం, ఏ స్నేహం చేస్తామో ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఇంకా ఆడుకుంటా కుదరదు. వీధిలోకి వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను, కుదరదు. యవ్వనపు దశ ఆశీర్వదించబడాలంటే మనం ఉండవలసిన రీతిలో ఉండాలి. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ యొక్క ప్రేమలోను. ప్రేమ కూడా గుడ్డితనంగా ఉండకూడదు. నీ ప్రవర్తన, నీ మాట, నీ ప్రేమ, నీ విశ్వాసం, పవిత్రత, ఇవి కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. దైవ గ్రంథంలో ఒక మాట ఉందా తెలియజేసి నేను ముగిస్తాను త్వరగా. 119వ కీర్తన 9వ వచనంలో దేవుడు చక్కని మాట రాసి పెట్టాడు. 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు శుద్ధి చేసుకొందురు, తన నడతను శుద్ధిపరుచుకుందురు. నీ వాక్యమును బట్టియే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటది బట్టియే కదా. యవ్వనస్తులు తన నడతను సరి చేసుకోలేదు. తల్లిదండ్రులు యవ్వన బిడ్డల నడతను సరి చేయలేదు. లోకంలో పాడు చేసే వాళ్ళు ఉన్నారు కానీ సరి చేసేవాళ్ళు లేరు. చెడు కార్యాలు ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు కానీ మంచి ప్రోత్సాహపరిచే వాళ్ళు లేరు. నీ క్షేమం కోరి వాళ్ళు లేరు. నిన్ను స్థితిలో మార్చి నీ ప్రవర్తనలో పడగొట్టి నీ యొక్క జీవన విధానంలో పాడు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మేలు చేసేవాళ్ళు లేరు. దైవకరంలో దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. యవనుడు తన యవన కాలమందు తన నడతను ఎలా శుద్ధీకరించుకుంటాడంటే నీ వాక్యం ద్వారానే కదా. దేవుని స్తోత్రం. దేని ద్వారా? అన్ని లక్ష్య పెడతాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అదే బ్రతికించేది. ఎప్పుడు వస్తుంది దేవుని మీద ప్రేమ? ఎప్పుడు వస్తుందంటే లోకం గెలిచేసిన తర్వాత వస్తుంది దేవుని మీద ప్రేమ. లోకం విసర్జించిన తర్వాత దేవుని మీద ప్రేమ కాదు. నీకు ముందు నుంచే దైవ ప్రేమ నీకు ఉండాలి. దేవుని మీద ప్రేమ నీకు ముందు నుంచి ఉండాలంటే దేవుని వాక్యం కావాలి. అన్నింటిని లక్ష్యం ఉంచుతాను, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపడతాను. నాకెందుకులే సాతాను ఎంత తెలియదు తెలుసా? నిన్ను కావాలని నిర్లక్ష్య వైఖరి అన్నింటిలో ఉంటుంది. మంచి దాని దగ్గర నిర్లక్ష్యం, చెడు దాని దగ్గర లక్ష్యం. పాపానికి పరిగెత్తుతుంది, ఆశీర్వాదానికి ఆజ్ఞాస్తా. దైవ అనుగ్రహం పొందకుండా నేను ఆజ్ఞాస్తుంది, శాపగ్రస్తమైన దానికి పరిగెత్తిస్తాను. సాతాను చేసే క్రియలన్నిటిని కూడా ఎదుర్కొని మనం నడవాలంటే దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మనకు ఆధారం. దేవుని వాక్యం మనిషి జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాద జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం మరణపు అంచులోంచి జీవనంలో నడిపిస్తాం. దేవుని వాక్యం దీర్ఘాయువునికి ఇస్తాం. దేవుని స్తోత్రం. దీర్ఘాయువు సామెతలు 9:11 అంటున్నాడు కదా, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని స్తోత్రం. ఏ లోకంలో చూడండి చెడు ప్రవర్తన కలిగి యవన పాలన పాడైపోయి 20 సంవత్సరాల చనిపోతున్నారు. యవనస్తులు చనిపోతున్నారు, లవ్ అఫైర్లు పెట్టుకుంటున్నారు. పేదలు అయితే చనిపోవడమే కానీ మార్గం. చనిపోతే అయిపోయిందా? అవ్వలేదు. సృష్టించిన దేవుడిని నేను వదిలిపెట్టడం బగ మండి అగ్నిగుణం ఉంటుంది. యుగాల కాలాన్ని నిన్ను ఒట్టిగా సృష్టించలేదు దేవుడు. తన ఇమేజ్ నీకు ఇచ్చాడు, తన యొక్క రూపాన్ని నీకు ఇచ్చాడు దేవుడు, తన యొక్క ఆత్మని నీకు ఇచ్చాడు దేవుడు. ఒట్టిగా పాడైపోవడానిక, నీ ఇష్టం వచ్చిన జీవించడానిక, నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించడానిక. ఎవరో ఎక్కువగా ఏమంటారు తెలుసా? నా జీవితం నా ఇష్టం. తల్లిదండ్రులు కూడా అంటారు, నీకే నేను వెళ్తాను, ఏం చేస్తావు చేసుకో, వెళ్తే చచ్చిపోతావు. నేను వెళ్తాను నీకెందుకు అంటే ఏంటంటే మానవ కోరుకుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి, దేవుని వాక్యము నేర్చుకోవాలి. అంతమంది యవనస్తులు సాతాండు యవనస్తులే పాటిస్తారు.
నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం కాదు, అనుగ్రహించిన దేవుని ఇష్టం. దేవుని స్తోత్రం. నిన్ను చిగురు నాటినట్లు నాటి చిగురులాగా తీసుకొచ్చి అవర్ణభూషణాలు చేసి అలంకరించి సౌందర్యవంతులు చేయడం ఎందుకా? చెడు కార్యాలు చేయడానిక? పాపాన్ని పరిగెత్తడానిక? దేవుని మాటలు నిర్లక్ష్యం చేయడానిక? దేవుని స్థానాన్ని దొంగిలించడానిక? నీకు సౌందర్యం ఎంత ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. దేవుని కొరకు ప్రకాశించాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని దేవుడు సృష్టించాడు. అంతేగా నీ ఇష్టం వచ్చిన బ్రతకడానికి కాదు దేవుడు సృష్టించాడు. నీ ఇష్టం నెరవేర్చు. తదుపరి దేవుని ఇష్టం ఏం తెలుసా? మండు అగ్ని గుండం. మరణంతో అయిపోలేదు. చాలా మంది అనుకోండి చచ్చిపోతే సత్తే పోలేదు. అప్పుడు ఉంటుంది అసలైంది. యుగ యుగాలు కాలాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించాడు, తన వాక్యానికి ఇచ్చాడు, పాపంతో కుట్టుమిట్లాడుతూ నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రుల సంఖ్యలు తీర్చాడు, తన మీ నిత్య మహిమను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవనపు శైలిలో బాల్య దినం అలాగా ఉంది, కానీ యవనపు దినంలో చాలా జాగ్రత్తగా యవనస్తులు, అందుకునే యవనస్తులు ఎక్కువగా దేవుని యొక్క వాక్యం చదువు. వాళ్ళు ఇష్టం వచ్చిన సహవాసంకి వెళ్ళిపోతారు, ఇష్టం వచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తారు. అలా కాదు. ఇప్పుడు రమ్య అంతకుముందు ఎవరు తోడని వెళ్ళి ఎక్కడ ఏ మూలాన కూర్చుని ఆడుకోవచ్చు అంతకుముందు. ఇప్పుడు కుదరదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మ చెప్పాలి, వాళ్ళ నాన్న చెప్పాలి. నాన్న పలానా చోటుకి వెళ్తున్నాను, అమ్మ వద్దు అంటే ఆగిపోవాలి. ఎందు అంటే వెళ్దాం. వాళ్ళ అమ్మతో చెప్పాలి, అమ్మ పలానా చోటుకి వెళ్తున్నాను, అన్న వద్దు అంటే ఆగిపోవాలి. ఎల్లు అంటే వెళ్దాం. తల్లి కంట్రోల్ రావాలి, దేవుని కంట్రోల్ రావాలి. అప్పుడు యవన కాలం చిగురు పట్టి అభివృద్ధి చెంది అలంకరించబడి ఆ తర్వాత అపార్థభూషితురాలువై నువ్వు సౌందర్యవంతురాలుగా తీర్చబడతావు. దేవుని స్తోత్రం. కనుక అలాంటి స్టేజ్లు దేవుడు ఇస్తూ ఉండగా ఆ స్టేజ్లు నిర్లక్ష్యం చేసి, దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దైవ సన్నిధి నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి, ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేసి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మన ఎస్తేర్ ఉంది. అమ్మగారు చెప్పారు కదా, ఎస్తేర్ అలాంటిది కంటే దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని వల్ల భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని వల్ల భయభక్తులు కలిగినటువంటి యవనులు కొనియాడబడతారు. ఎస్తేరు దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంది. ఆ భయభక్తులు వినయమును విధేయతను తీసుకొచ్చింది. నీ సంపాదన లోక సంపాదన వాళ్ళతో వీళ్ళతో సహవాసం కాదు. నీ జీవితం వినయముకు రావాలి, విధేయతలకు రావాలి, దైవ భక్తి నీ సౌందర్యం తీసుకురావాలి. దేవుని స్తోత్రం. చూడండి, వాక్యం తెలుసున్నవాళ్ళు, భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు, దేవుని వల్ల విధేయత కలిగి ఉన్నవాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే మధురంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మధురంగా ఎలా ఉంటాయంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే, వినయము విధేయత నేర్చుకున్నారు కనుకనే వాళ్ళ మాటలు మాధుర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. లోకం మాటలు ఎలాగుంటాయి? లోకం మాటలు తీయగా ఉంటాయి, కానీ దాంట్లో విషం ఉంది. లోకపు తీయ మాటలో విషం ఉంది. అతల్య అనేటువంటి వ్యక్తి ఉంది. ఆమె తన కుమారుడికంట ఈ క్రూరత్వం నేర్పిందంట. బాగు చేసిద్దా పాడు చేసిద్దా? ఎవడన్నా నువ్వు కొట్టాడు 4 పీకే తల్లి బాధ. ఆడెందుకు కొట్టాలి, ఈడేది 4 పీకాలే. మరి ఆడు ఈ 4 పీకాలంటే ఆడు కొట్టాలి కదా, ముందు ఏదో కల్పించుకోవాలి కదా. వీడెలా గొడవలు రేపుకుంటూ ఆడప్పుడు చచ్చిపోయాడు. శత్రువులు సంపాదించుకుని మరణాన్ని తెచ్చుకున్నాడు. నడి వయసులో యవన ప్రాయంలో చనిపోయాడు. అతల్య కూడా మామూలుగా చనిపోయింది. ఆ క్రూరంగానే పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనపు దశ జాగ్రత్త. తర్వాత రెండోది ఏంటంటే, మూడోది కౌమార్య స్థితి కూడా జాగ్రత్త. అహంకారం రాకూడదు. అప్పుడు మ్యారేజ్ అయిపోతే పిల్లలు పుడతారు, కష్టంలో అంటే పిల్లల కుటుంబాన్ని ఎలా సాకోవాలో నీతియుక్తమైన జీవితం అలవాటు చేసుకుంటారు. కౌమార్య దశ. నాలుగోది ఏంటంటే వృద్ధాప్యం వచ్చిందంటే అనుకున్న పనులు చేయలేదు. దేవుడు నీకు చెయ్యాలనుకున్న పని యవన కాలంలో చేస్తా. ఓ యవనుడా, నీ యవన కాలం మంది దేవుని చూడడం అప్పుడే చేస్తాడే. నీ పట్ల ఆయన కలిగిన తలంపున నీవు యవన కాలం నెరవేరుస్తాడు. వృద్ధాప్యం వచ్చిందా నువ్వేం చేయలేవు. కౌమార్య స్థితిలో కూడా న్యాయయుక్తమైన జీవితం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యవనుడు తన ఎలాగ నడతను సరి చేసుకుంటాడు అంటే
దేవుని వాక్యం ద్వారా మాత్రమే. నీ యొక్క నడత సరి చేసుకోవాలంటే దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే. మన ముఖాన్ని సరి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మన ముఖం సరిగా ఉందా లేదా, అలంకారం సరిగా ఉందా లేదా అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అర్థాన్ని పట్టుకుని వదిలిపెట్టరు. ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు అర్థం చూసుకుని అక్కడెక్కడ మొత్తం నీ ముఖం అంతా కూడా ఎక్కడ ఉందో అర్థం చెప్పేస్తాం. నీ ముఖంలో మచ్చ డాగు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ సరిలేదో, ఎక్కడ ఒకవేళ ఇవన్నీ అలంకారం ఎక్కువైపోయి అర్థం చెప్తాను. నీ ముఖం సౌందర్యంగా తీర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అర్థం దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలి? అర్థంతో సహవాసం లేని వాళ్ళు బహువారు. అందరూ అర్థంతో సహవాసం కలిగి ఉన్నవాళ్ళు కలిగి ఉండాలి. ఎందుకంటే మన స్వరూపం ఎలాగుందో మనం చూసుకోవాలి. కనుక నీ స్వరూపం అందంగా ఉందా లేదా తీర్చుకోవాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలంటే అర్థం దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితం అందంగా లేదు అని సరిదిద్దుకోవాలంటే వాక్యం దగ్గర రావాలి. దేవుని స్తోత్రం. నీ జీవితము అందంగా ఉందా లేదా, సరిగ్గా ఉందా లేదా, ఎక్కడ వంకర తిరిగింది, ఎక్కడ దైవానికి వ్యతిరేకంగా ఉంది, ఎక్కడ పాపం ప్రవేశించింది, ఎక్కడ అవిధేయత ప్రవేశించి చూడాలంటే దేవుని వాక్యపు నీడలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి అర్థమేమో నీ ముఖాన్ని సరి చేస్తుంది, దేవుని వాక్యం నీ జీవితాన్ని సరి చేస్తుంది. దేవుని స్తోత్రం. జీవితం సరిపోతే కనుక చాలా ప్రమాద స్థితిలో ఉన్నాం. కనుక దేవుని వాక్యం నీ జీవితాన్ని సరి చేస్తుంది, అర్థమేమో నీ ముఖాన్ని సరి చేస్తుంది. అంటే దేవుని వాక్యం కావాలి. చేరొచ్చిన మనకి రమ్యకే కాదు, ఈ వాక్యం రమ్యకే కాదు, చేరొచ్చిన వాళ్ళు మనకందరికి కూడా వర్తిస్తారు. దేవుని వాక్యం రెండంచెలు ఖడ్గం, అటు ఉంటుంది ఇటు ఉంటుంది. మీకు వర్తిస్తుంది దేవుని వాక్యం, రమ్యకు వర్తిస్తారు. ఈ యొక్క మంచి కార్యం దేవుని యొక్క కార్యం జరుగుట వల్ల బిడ్డలు దీవించబడతారు. కుమార్తె చెప్పామమ్మా, ఇలాగ ప్రార్థన పెట్టి చక్కగా దేవుని ద్వారా ఆశీర్వించబడాలి, ఇది మార్గం అని చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా శిరస వహించారు. దేవుని స్తోత్రం. దేవునికి ఎంతమంది లోబడి ఉంటారో అంతమంది దీవించబడతారు. జాగ్రత్త. దేవునికి లోబడకపోతే సాతానికి లోబడ్డావు, దేవునికి లోబడకపోతే సాతానికి లోబడ్డావు. సాతాను కీడికే తప్ప మేలుకు రాలేదు. కనుక చెప్పిన బిడ్డలు విన్నారు. చక్కగా ఇలాగ దైవ ప్రకారంగా ప్రార్థన ద్వారా, దైవజనుల వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆ బిడ్డను అలంకరించాడు. చేరుచిన మనల్ని కూడా అలంకరించాడు. అలాగే కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వించిన గాక. యవన బిడ్డ చక్కని యవన దశలో ఈ గానిస రమ్య తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి, దేవుని సహవాసం ఎక్కువగా ఉండాలి, వాక్యాలు సంపాదించుకోవాలి. ఆ బిడ్డ భవిష్యత్తులో దేవుడు ఏం నిర్ణయించాడో ఆ నిర్ణయపు స్టేజ్కి, ఆ నిర్ణయపు ఆశీర్వాదానికి ఆ బిడ్డ ఎదగాలని, దేవుడు ఆ బిడ్డను బహుగా దీవించాలని దైవజనుగా ఆశీస్సులు అందజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన లేఖనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.